మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక దశ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రాప్డ్ ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో దాదాపు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు సీఈఓ ప్రకటించారు. నోటీసులు అందుకున్న వారు తమ వివరాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఓటు తొలగించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకే డ్రాప్డ్ లిస్టులో మీ పేరుందా, లేకపోతే ఏం చేయాలి, నోటీసులు వస్తే ఎలా స్పందించాలి? తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్లో కీలక దశ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు ఇవాళ విడుదల చేశారు. మొత్తం 3,38,00,000కు పైగా ఉన్న ఓటర్లలో 2,64,87,213 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. అంటే 78.3% మంది ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ జూన్ 25న ప్రారంభమై ఆగస్టు 10 వరకు కొనసాగింది. ఎన్యూమరేషన్ సందర్భంగా ఓటర్ల వివరాలను పరిశీలించిన అధికారులు పలు కేటగిరీలను గుర్తించారు. 9,22,229 మంది మరణించిన ఓటర్లుగా గుర్తించారు. 57,46,803 మందిని శాశ్వతంగా తరలిపోయిన వారు, గైర్హాజరు లేదా ఇతర కేటగిరీల్లో గుర్తించారు. మరో 6,70,203 మంది ఒకటికి మించి చోట్ల ఓటరుగా నమోదైనట్లు తేల్చారు. ఇక డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్ మరో కీలక విషయాన్ని వెల్లడించింది. దాదాపు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమ వివరాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన వివరణ ఇవ్వకపోతే నిబంధనల ప్రకారం వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినంత మాత్రాన ఓటు హక్కు పూర్తిగా పోయినట్లు కాదని అధికారులు చెబుతున్నారు. అర్హత ఉన్న ఓటర్లు క్లెయిమ్స్, అభ్యంతరాల దశలో తమ పేర్లను తిరిగి చేర్చుకోవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది. క్లెయిమ్స్, అభ్యంతరాలపై విచారణ, పరిశీలన, పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాలతో పాటు పోలింగ్ కేంద్రాలు, సంబంధిత స్థానిక సంస్థల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచారు. ఆన్లైన్లో ఓటర్లు తమ పేరు, వివరాలను చెక్ చేసుకోవచ్చు. మొత్తంగా తెలంగాణ ఎస్ఐఆర్లో ఇప్పుడు కీలకమైన క్లెయిమ్స్, అభ్యంతరాల దశ మొదలైంది. ప్రతి ఓటరు డ్రాఫ్ట్ జాబితాలో తమ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులున్నా సెప్టెంబర్ 16లోగా సంబంధిత ఫారంతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ 19న తెలంగాణ తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.